అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. యశోద ఆసుపత్రిలో నిజానికి వైరల్ ఫీవరు, అనారోగ్య సమస్యలతోటి ఆయన హైదరాబాదు సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్యం మీద నిన్న సోషల్ మీడియాలో రకరకాల వదంతులు. కానీ ఆయన మెరుగ్గానే ఉన్నారని ఒక పక్క ఆసుపత్రి యాజమాన్యం చెప్తా ఉంది, డాక్టర్లు చెప్తా ఉన్నారు, హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు ఆయన బాగానే ఉన్నారని. ఆయన బాగానే ఉండటం కాదు, హాస్పిటల్లో ఏకంగా పార్టీ పెద్దలతో మీటింగ్ పెట్టారు. అదిగో దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడండి. తెలంగాణ రైతాంగం పరిస్థితి ఏంటి, తెలంగాణ గ్రామాల్లో రైతులు ఎలా ఉన్నారు, వర్షాలు ఎలా పడుతున్నాయి, రైతులకి యూరియా అందుతుందా లేదా, రైతుల పరిస్థితి ఏంటి, అందరికీ రైతు భరోసా వచ్చిందా లేదా, అన్నీ అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత 2 రోజుల్లో కీలకమైన ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ చెప్పారట. 2 రోజుల్లో తెలంగాణ నీటి హక్కుల మీద నిజానికి కేసీఆర్ పెద్ద ఎత్తున చెప్పబోతా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. నీరు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి రేవంత్ రెడ్డి సర్కార్ తరలిస్తుంది. సాధించుకున్న తెలంగాణ దేనికోసం? నీరు, నిధులు, నియామకాల కోసం. కానీ నీటినేమో ఆంధ్రాకి ఇస్తుంది, నిధులనేమో ఢిల్లీ హైకమాండ్కి పంపిస్తోంది. తెలంగాణకి కోవట్టి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది ఇవాళ కేటీఆర్ చెప్పినటువంటి మాట. నిజానికి నిన్న కేసీఆర్ మీటింగ్ తర్వాతే ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు. రేవంత్ రెడ్డి విషయం సవారుకు సై అంటూ ప్రకటన జారీ చేశారు కేటీఆర్. నిన్న ఇదిగో మొత్తం హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరితో ఆసుపత్రిలోనే భేటయ్యారు. నిజానికి వైరల్ ఫీవరు, దగ్గు, జలుబు, సోడియం లెవెల్స్ పడిపోవటం, షుగర్ లెవెల్స్ పెరగటం, ఈ కారణాలు ఇచ్చి హాస్పిటల్కి వచ్చారు. కాదే డాక్టర్ల పర్యవేక్షణ అవసరం అనేటువంటి సూచనల మేరకు హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి అక్కడే ఉన్నారు. అయినా సరే ఇప్పుడున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒకవైపు పంటల సీజన్ స్టార్ట్ అయిపోయింది, రైతులకు సంబంధించిన సమాచారాన్ని ఏ రోజుకి ఆ రోజు తెలుసుకోవటం నా విధి, ఇక్కడికే రమ్మనండి ముఖ్యమైన నాయకులు అందరినీ అని చెప్పేసి హాస్పిటల్కి పిలిపించుకొని పార్టీకి సంబంధించినటువంటి విషయాల మీద కూడా రివ్యూ నిర్వహించారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి పని ఎలా నడుస్తుంది, లోకల్ బాడీల్లో ఏంటి పరిస్థితి, రైతులు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, మన నాయకుల పని ఎలా ఉంది, ఖచ్చితంగా రాబోయే కాలంలో రంగంలో దిగుతాను, రైతుల తరపున నేను ప్రెస్ మీట్ పెడతాను అంటే కొద్దిగా ఆరోగ్యం మెరుగైందో లేదో వెంటనే మన పార్టీ మీద, రాష్ట్రం మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారు. రాబోయే కాలంలో కీలకమైనటువంటి బహిరంగ సభ పెట్టబోతున్నారు అనేటువంటి సూచన, ప్రత్యేకించి రైతుల సమస్యల మీద తెలంగాణలో ఒక బేరీ నిర్వహించబోతా ఉన్నారు అనేటువంటి ఒక సంకేతాలను పంపించారు. నిజానికి హాస్పిటల్లోనే కేసీఆర్ మీటింగ్ పెట్టారు అన్న విషయం ఆ వీడియో చూసి రేవంత్ రెడ్డి షాక్ అయ్యారంట. మనకి ఎలా ఈ వీడియోస్ వచ్చాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అలా పోతాయి కదా, ఆయన ఈ వీడియో చూసి షాక్ అయ్యారంట. కేసీఆర్ హాస్పిటల్లోనే మీటింగ్ పెట్టారు, కీలకమైన నాయకులకి దిశానిర్దేశం చేశారు, పార్టీ పరిస్థితులు, ప్రజల పరిస్థితులు, ప్రత్యేకించి రైతాంగం యొక్క సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నటువంటి సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషను, జిహెచ్ఎంసీ, అలానే జూబ్లీహిల్స్ బై ఎలక్షను, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ యాక్టివ్ కావటం, ఆసుపత్రుల్లో కూడా మీటింగ్ పెట్టడం, ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడగానే వెంటనే రంగంలో దిగటం, 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పటం, అందులోనూ కీలకమైన బనకచెల్ల ఇష్యూ మీద కేసీఆర్ మాట్లాడబోతున్నాడు అని సంకేతాలు పంపటం, ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డిని భయపడుతున్నటువంటి విషయం. ఎందుకంటే కేసీఆర్ చాలా బలమైన వాయిస్, తెలంగాణకి బలమైన గొంతుక. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాల మీద ఆయనకు అవగాహన ఉంది, ఇంచు తెలుసు ఆయనకి. ప్రత్యేకించి నీటి విషయాల మీద. ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టుని నీరు గార్చి పడేశారు, అవినీతి పేరు చెప్పేసి దాన్ని వాడుకోవడం తెలవక ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని పక్కన పడేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి నీరు పంపిణీ చేసే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేసి పడేశారు. ఇంకొక పక్క ఆంధ్ర వాళ్ళు ప్రాజెక్టు కట్టుకుంటా ఉంటే చేష్టలోడికి చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత కేసీఆర్ గొంతు మెదిపిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్నింగ్స్ పోయిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చలనం స్టార్ట్ అయింది. అప్పుడు కేంద్రానికి ఫిర్యాదులు పంపించారు. లేకపోతే బీఆర్ఎస్ కనుక గొంతు ఎత్తకపోయి ఉంటే, మాట్లాడకపోయి ఉంటే బనగచెల్లకి అన్ని క్లియరెన్స్లు వచ్చుండే. బనగచెల్ల మీద మొట్టమొదట మాట్లాడింది బీఆర్ఎస్ అని ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు మీద ఇంచు చెప్పడం కోసం కృష్ణా జలాన్ని ఆంధ్ర వాళ్ళు ఎలా దోపిడీ చేస్తున్నారు, గోదావరి జలాన్ని ఆంధ్ర వాళ్ళు ఎలా దోపిడీ చేస్తున్నారు, అసలు తెలంగాణ వాటా ఏంటి, తెలంగాణ హక్కు ఏంటి, దాన్ని 10 సంవత్సరాలుగా ఎలా కాపాడుతూ వచ్చానో ఎలా ఆగమైపోతూ ఉంది, ఎలా రైతు సమాజాన్ని నేను క్రియేట్ చేశాను. ఒక పక్క వాళ్ళకి 24 అవర్స్ కరెంట్ ఇవ్వటం కావచ్చు, వాళ్ళకి రైతు బంధును సరైన సమయంలో అందించడం కావచ్చు, పంటకి గిట్టుబాటు ధర ఇవ్వటం కావచ్చు, సరైన సమయంలో కొనుగోళ్ళు వెంటనే వాళ్ళకి డబ్బులు వేయటం కావచ్చు సకాలంలో, తర్వాత వాళ్ళకి నీటి ఇబ్బంది లేకుండా చూడటం కావచ్చు, చెరువుల్ని బాగు చేసి, తర్వాత వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో ఎటు ఆంధ్రాకి పోనీకుండా తెలంగాణ హక్కుల్ని, తెలంగాణ వాటను తెలంగాణకే ఉండేలా చేసి రైతాంగాన్ని ఎలా కాపాడుతూ వచ్చాను, ఎలా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా పాత రోజుల్ని ఎలా తీసుకొస్తూ ఉంది, ఏ తెలంగాణ సమాజాన్ని నేను నిర్మించాలనుకుని పునాదులు వేస్తే ఆ పునాదుని ఎలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాడు చేస్తూ ఉంది అనేటువంటి విషయం మీద కీలకమైనటువంటి మీడియా సమావేశాన్ని రాబోయేటువంటి ఒక 2 రోజుల్లో కేసీఆర్ నిర్వహించబోతున్నారు అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. ఈ విషయం తెలిసిన తర్వాతే రేవంత్ రెడ్డి షాక్ అయ్యారంట. ఒక పక్కేమో తెలంగాణ నీటి వాటా మీద రేవంత్ రెడ్డి విషయం సవాలుకి కేటీఆర్ సై అన్నారు. ప్లేస్ మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి, ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు మేము సిద్ధం, లేదు మమ్మల్ని టైం చెప్పంటే మీరు ప్రిపేర్ కావడానికి టైం ఇవ్వాలి కాబట్టి 72 గంటలు టైం ఇస్తున్నాం, ఇంకా ముందు మీరు ఓకే అన్న మాకు మేము సిద్ధం, మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని చెప్తాం, లేదా మీ ఇష్టం, మీరు ఎక్కడని చెప్పండి, మీ కొండారెడ్డిపల్లికే రమ్మంటారా, మీ కొడంగల్ నియోజకవర్గానికే రమ్మంటారా, లేదు ఇంకేదైనా ప్లేస్ చెప్తారా, లేదు మా నాయకుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి వస్తారా, లేదు సొంతూరు చింతమడకు వస్తారా, ఎక్కడికైనా రండి మేము సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. ఇది ఒక పక్క నడుస్తూ ఉంది సవాలుకి ప్రస్తావారు. ఇంకొక పక్క కేసీఆర్ కీలకమైన సమావేశం, ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా దీంట్లో హాజరయ్యారు. మీరు కూడా వాళ్ళని చూడొచ్చు చాలా క్లియర్గా కూడా. కేటీఆర్ హాజరయ్యారు, హరీష్ రావు హాజరయ్యారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఏంటి అక్కడ పరిస్థితులు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. చూడండి, కేసీఆర్ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి వీడియోని కూడా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో చాలా యాక్టివ్గా కేసీఆర్ కనపడుతున్నారు. సో ఆయన సహజంగానే ఎవరితోనైనా మీటింగ్ పెడితే చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. నిన్న కూడా యశోద హాస్పిటల్లో 2.5 గంటల పాటు మీటింగ్ నిర్వహించారట. 2.5 గంటల పాటు వాళ్ళందరితో కూడా రకరకాల పరిస్థితులను అడిగి తెలుసుకొని, ప్రత్యేకించి రైతాంగం కోసం రంగంలోకి నేను దిగాల్సిన పరిస్థితి వచ్చింది, నేను కొన్నాళ్ళు టైం ఇద్దామని కొన్నాళ్ళు మౌనంగా ఉన్నాను, కేటీఆర్ని హరీష్ రావుని రంగంలో దింపి నేను కొంత మౌనంగా ఉన్నాను, ఎందుకంటే కొంత టైం ఇద్దాం, వాళ్ళ తప్పులు సరిదిద్దుకొని రైతాంగాన్ని మంచి చేస్తారే అనుకున్నాను. కానీ తెలంగాణ నీరు ఆంధ్ర వాళ్ళు ఎత్తకపోతున్నా నోరు మెదపలేకపోతున్నారు. వాళ్ళు ఇంకా చూసినట్టు పోతున్నారు, కావాలని వదిలేస్తున్నారు. ఒక పక్క నిధులనేమో ఢిల్లీ హైకమాండ్ పంపిస్తున్నారు. ఇక తెలంగాణ సమాజం ఆగమాగమయ్యే పరిస్థితులు వచ్చాయి, రైతులు కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. ఈ సమయంలో నేను రంగంలో రాక తప్పదు అని కేసీఆర్ అనుకున్నట్టు తెలుస్తూ ఉంది. నిన్న కూడా అదే దిశానిర్దేశం నాయకులతో చేసినట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి మనకి సమాచారం అందుతూ ఉంది. మొత్తంగా రాబోయేటువంటి 2 రోజుల్లో కేసీఆర్ మీడియా ముందుకు రాబోతూ ఉన్నారు. తెలంగాణ నీటి వాటా, బనకచెర్ల ప్రాజెక్టు, కృష్ణా గోదావరి జలాలు, దాంట్లో తెలంగాణ హక్కు, వీటన్నిటి మీద క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించబోతూ ఉన్నారు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు, దాని అవసరాలు కూడా ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు పవర్ పాయింట్ ఇచ్చున్నారు. మళ్ళా కేసీఆర్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇది ఒక పక్క నడుస్తూ ఉంటే, ఇంకొక పక్క కేటీఆర్ సవాలు రేవంత్ రెడ్డిని కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాజకీయాల్లో కనపడుతూ ఉంది. మరి
కేసీఆర్ ప్రెస్ మీట్కి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు, కేటీఆర్ సవాల్ని రేవంత్ రెడ్డి ఎలా స్వీకరిస్తారు చూద్దాం.